నువ్వే ఫికర్ ఉండరా, నువ్వు మంచం మీద వండుకోనా, రజాకార్ల సంగతి నేను చూసుకుంటా. ఏమైనా నువ్వు కూడా వండుకో. నువ్వు నా అన్నలాంటివి, ఏం సోచాయించకన్నా పండుకోనా, నువ్వు క్షేమంగా ఉండాలి. ఏంది ఏంది రంగపల్లి ఇడికే వచ్చిండ్రు. మంచం మీద ఉన్నోళ్ళు ఎవరు? నా కొడుకోడలు వండిరు. ఏం చూస్తారు? అరే నేను చూడాలి. ఏం చూస్తావా? నా కొడుకోడలు కాపురం చేస్తుంటే ఏం చూస్తావు? బయటకు. అరే చూడాలని చెప్తున్నా కదా. ఏం చూస్తావు? కొంచెం నైట్ మొగలికి వెళ్ళి మొగుడు పిల్లలు కాపురం చేస్తుంటే చూస్తారు. ఏ కమ్యూనిటీ మీ కండ్ల పడ్డా మాకు అప్పచెప్పాలి. అప్పచెప్తాం కానీ మీరు వండి. మొగడు పిల్లలు కాపురం చేస్తుంటే చూస్తారంట. సిగ్గుచరా లేవీలకు. పండి పండి అన్న. రజాకారులు వైరు లేవన్నా, నువ్వేం ఫికర్ చేయకన్నా. నా కాలు మొక్తవేందే, మీరు మా కోసమే పని చేస్తున్నారు. మీకు ఇంత కూడా చేయకపోతే శభాష్ కొమరయ్య, నువ్వు సేన కష్టపడి మా అందరి పానాలు కాపాడు. శభాష్. గదేముందన్నా, మీరు మంచిగా ఉండాలి. ఏ కొడకా కొమరయ్య నాయనా. गांव वालों, निजाम सरकार तुम्हारा दुश्मन नहीं है और हम भी तुम्हारे दुश्मन नहीं हैं, लेकिन दुश्मन हैं सिर्फ कम्युनिस्ट पार्टी के। हमने तुम लोगों को इसलिए रोका है ताकि तुम में से कोई भी कम्युनिस्ट पार्टी की मदद नहीं कर सके। उनकी कोई भी मदद, न घर, न खाना, न पानी, किसी तरह का कोई भी मदद नहीं करेगा। और अगर किसी ने मदद किया तो वो निजाम सरकार का दुश्मन होगा। अली जी साहब, अमीन जी साहब, देखो वहां धुआं है। ये कम्युनिस्ट वाले हैं, पकड़ो। जी साहब। ఏ అలీ సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఇది పెంట మీద మంట. అవును సార్. చల్. హాజీ. గడపగబోయే లోపు గీడ వంట కావాలి. బిడ్డలు ఎంత ఆకలితో ఉన్నారో ఏందో. మైదారి పోలీసులు గల్ల జిమ్మడా. సాబ్ మళ్ళా పగొస్తుంది సాబ్. ఏయ్ నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా? అది పెంట మీద మంట. సరిగ్గా గాడ్ చెయ్యి. అమ్మ పోలీసులు. బిడ్డ జల్దీ లోపలికి రా. రామరా గా కుండలు వచ్చ పోసుకుందిరా. రాయ్యా జల్దీ లోపల నాడు. రాయ్యారా లోపలికి రా. నిన్ను కష్టపెడుతున్నా. ఏం పర్వాలేదు, నువ్వు నా బిడ్డ సంటోడివి. రాయ్యా లోపలికి పో. పోయ్యా పో. గా ఉసుక మీద పాయ కనుక నాయనా. రా బిడ్డ, నువ్వు కూడా పోనైనా. అరే ఊరోళ్ళందరినీ మేము బండా మీద కూర్చోబెట్టి వస్తే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కూరు నుంచి వస్తానా. కమ్యూనిస్టులు కనపడితే చెప్పు. తప్పకుండా చెప్తానయ్యా. నీకు మంచి నజరానా ఇప్పిస్తాం. కమ్యూనిస్టుల జాడ చెప్పాలంటే ఇడు జిమ్మ ఉడికింది. అమ్మా బిడ్డ 3 దినాల సంధి అజ్ఞాతంలో గడుపుతా. తిననీకే తిండి లేక, ఉచ్చబోయనీకే జాగలేక, దొడ్డికి పోనీకే తీరిక లేక సతమతమైపోతున్నా మాకు. ఊరి చుట్టుముట్టు పోలీసులున్నా కూడా నువ్వు ధైర్యం చేసి ఊరి బయటికి పోయి మాకు పనులు చేసినావమ్మా. చిన్న పోరగాళ్ళకు బుడ్డి కడిగినట్టు కడిగినావు. పోరగాళ్ళు ఉచ్చబోతే తాళం చేపించినవమ్మా. అమ్మా నీ వేలు మర్చిపోలేవమ్మా. ఏడవకయ్యా ఏడవకు. మీ త్యాగాల ముంగట మేం చేసేటిదంతా. అమ్మా ఏడవకు. తిను బిడ్డ, తినండి రయ్యా, తినండి. ఆకులన్నీ గిన్నెలు అయ్యింది రయ్యా, బయట పడేస్తా. కొమరయ్యా అన్నలు బయటికి పోవాలి. ఊళ్ళో ఎవరన్నా పోలీసులు ఉన్నారేమో జల్దీ చూసిరాపు. గట్లనే ఏడవతున్నారా? గొడ్ల కావాలకి. కొమరయ్య గా కమ్యూనిస్టులు ఏడున్నారు చెప్పరా? నాకు తెలియదు. అరే చెప్పరా నాన్న. నాకు తెలియదు. నీకు మంచి ఈనం ఇస్తారా? నాకొద్దు. నీకు అంగి కొనిస్తారా? నాకొద్దు. నీకు మస్తు పైసలు ఇస్తారా? నాకొద్దు. నీతో ఎట్లా చెప్పియాలో నాకు ఎరకరా? ఏమైంది? మన బిడ్డని రజాకర్లు చెరవట్టిండ్రయ్యా. మీ దళాన్ని పట్టిస్తే గాని మన బిడ్డని మనకి ఇయ్యరంటయ్యా. ఏందయ్యా, ఏం మాట్లాడవేందయ్యా? అక్కడ మన బిడ్డ ప్రాణాలు పోతాయంటే ఇట్లా రాయిలా నించున్నవేందయ్యా?
గల్లిచ్చిన గడువు దాటిపోతే మన బిడ్డని చంపేస్తారయ్యా, చంపేస్తారయ్యా. ఎంత దారుణం! దళాన్ని మట్టుబెట్టడం కోసం కాసిం రజ్వీ చివరికి చిన్న పిల్లల ప్రాణాలతో కూడా చెలగాట మారతాడన్నమాట. अब मैं देखता हूँ बाप और बेटे का रिश्ता और इनकलाब का जोश. మా కోసం నీ కొడుకు పానం ఎందుకన్నా బలి కావాలే? పూలమ్మ ఏదైతే గదైతుంది. మమ్మల్ని అందరినీ అప్పచెప్పి నీ కొడుకుని బతికించుకోమ్మా, బతికించుకో. అవు యాదగిరి, ఆగండ్రి. ఇయ్యాల గాని మనందరూ లొంగిపోతే ఇయ్యాల నా బిడ్డని ఎత్తుకుపోయిండ్రు. రేపు నీ బిడ్డని, రేపు నీ బిడ్డని, రేపు నీ బిడ్డని, రేపు నీ బిడ్డని. ఇలా ఉద్యమంలో పనిచేస్తే అందరి తల్లిదండ్రుల బిడ్డల్ని వాడు చెరపడితే అప్పుడు మనం ఏమైపోతాం? ఇటువంటి మానసిక కుట్రకు లొంగితే మన ఉద్యమం ఏమైపోతుంది? గందుకే నా బిడ్డను వాళ్ళు చంపినా ఎవరు లొంగిపోవద్దు. हुजूर, 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 क्या बात है? आप जो फरमाए वो लोग नहीं माने. नहीं माने? हाँ जी. कोई बात नहीं, बच्चे को मार डालो. చిన్నైనా పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమనగాడ నేలకు నెత్తురు బొట్టును పెట్టావా? పాల బుగ్గల చీతగాడా భూమి తల్లి రుణము తీర్చావా? భూమి తల్లి రుణము తీర్చావా? తెలంగాణ పోరులోన ప్రాణమంటే గడ్డిపోచగ దానమిచ్చే బాల సంఘం బాలచంద్రుని వలె నీవు 6 ఏళ్లకే 100 ఏళ్ళన్నావా? పాల బుగ్గల జీతగాడా అరుణ తారై నింగిలో నిలిచావా? అరుణ తారై నింగిలో నిలిచావా? ఈ నగలు తీసుకో. ఎన్ని సొమ్ములు! ఈ హారం చూసినావా? ఈ అన్ని దొరిచ్చిండు. దొర నాకు 100 ఎకరాలు ఇచ్చిండు. మై జాగీర్దార్ హూ. రేయ్ పైసల కమ్ముడు పోయే కుక్క, నీ స్వార్థం కోసం, నీ ప్రయోజనం కోసం మీ అన్న యాదగిరి బిడ్డని శత్రువులకు అప్పచెప్తావా? ఇవాళ నిన్ను ఖతం పట్టిస్తారా? వీడి సంగతి తేల్చాల్సింది ప్రజాకోర్టులో. నడరా నడు. మీ ఆయన కోసం లా పెడుతున్నావు. మీ ఆయన కారణంగా బయట ఎంతమంది చేస్తున్నావు చూస్తున్నావా? అరే చల్ల
అమ్మా నీ కొడుకునను కూడా చూడకుండా గిట్ల ముడిసినవేందే యాదుకున్నాదిరా ఒకసారి ఊర్లోలకు మాటిచ్చినా ఈసారి కిడిసిపెట్టురి ఇంకోసారి ఎప్పుడైనా వాడు చెడ్డ పని చేసిండంటే నేనైనా చస్తా వాడినైనా చంపుతానని బీదోళ్ళ కోసం పనిచేస్తున్న ఈ ఉద్యమాన్ని చంపాలని చూసినావు నువ్వు చస్తే ఈ ఒక్క తల్లికేరా బాధ కానీ లక్షలాది మంది తల్లులకు ఆనందం అందుకే నిన్ను చంపినా అమ్మా చంపేసిండ్రా నీ తమ్ముణ్ణి బిడ్డ యాద్గిరి అమ్మా గీన్ని చంపుడు కాదు గీన్ని తోలినా గా దేశ్ముఖ్ ని చంపాలే దేశ్ముఖ్ ఏంది ఆ సంగపోళ్ళు మన గడి మీదకి దాడి చేస్తుంది వస్తుంది దొరా సంగపోళ్ళు నా గడిని కొలుస్తారా సంగపోలు వచ్చేసిండ్రు అక్కడో సోలేకో ఈ కమ్యూనిస్టులు నన్ను చంపుతారు పట్నం పారిపోవాలి అమ్మో నా గడిలోకి వచ్చిండ్రు నన్ను ఇక చంపుతారు అన్నా భిక్షమన్నా గారు తప్పించుకుంటాండు మీరు గిట్ల పోండి నేను గిట్ల పోతా నడుగురి తరతరాలుగా మా బతుకులు ఈ గడిలనే అగ్గి బుక్కి అయిపోయినాయి ఈ అలరితో ఈ గడిలు కూలాలే దొరసాని మమ్మల్ని చంపుతారా ఓ దొర్రసాని ఏం భయ్యమైతుంది నీవిది ఉన్నంత ఎగిసిపోతా దేశం లెక్క లేదు నన్ను సంపద్దురా మీకు దండం పెడతాను ఎంతమంది ముక్కులను నేలకు రాయిస్తావురా